చికెన్ ఫ్రైడ్ రైస్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. లేట్ ఎందుకు, చేసేయండి. అద్భుతంగా ఉంది టేస్ట్. 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడయ్యాక చికెన్ పీసెస్ వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ని బీట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. అదే కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్, చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని, పచ్చిమిర్చిని, ఆనియన్ని, క్యాప్సికమ్ని, క్యారెట్ని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని, ఎగ్స్ని వేసుకోండి. చికెన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఉడికించుకున్న అన్నాన్ని వేసి హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు మిక్స్ చేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని హై ఫ్లేమ్లో 3-4 నిమిషాల పాటు మిక్స్ చేస్తే ఎంతో రుచికరంగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది.